మేనమామ అంటే మేనకోడల యొక్క మాట బాగా వింటారు, ఆమె కొంగును కట్టుకొని తిరుగుతుంటారంటారు. అలా ఏంటిది సంఘటనలు ఏమైనా ఉన్నాయంటారా? అలా ఏం లేదండి. హీఈస్ మై గైడ్ అండ్ ఫిలాసఫర్ అండ్ ఎవ్రీథింగ్. డామినేషన్ ఏం లేదంటారు, మీరు సార్ మీద మీ డామినేషన్ ఏం లేదంటారు మేనమామ మీద? ఐఎమ్ అంటే ఏదైనా సరే అండి, నేను ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, డిస్కషన్స్లో కానివ్వండి, ఒక లెవెల్ దాకా వెళ్తాను. బియాండ్ దట్ అది నాకు ముందే తెలిసిపోయింది అనుకుని అది అవే కాదంటే అక్కడికి వదిలేస్తాను. సరే ఓకే వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటూ అలా, అంటే మై నేచర్ ఈజ్ లైక్ అనమాట, అన్నీ ఈజీగా తీసుకునే నేచర్ నాది. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది, ఏ స్కూల్లో చదివారు మేడం? గవర్నమెంట్ స్కూల్, రాజ్భవన్ స్కూల్ అండి. తర్వాత నేను తొందరగా చిన్నప్పుడే పెళ్ళైపోయాక దెన్ ఐ డిడ్ మై కరెస్పాండెన్స్ కోర్స్ చేశాను. ఆ తర్వాత నాకు బీఏకి చేశానండి. బీఏ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ చేసే టైంలో హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కొన్ని రాసి కొన్ని రాయక అక్కడ డిస్కంటిన్యూ అయింది. అందుకే నేను ఆల్వేస్ అయితే వెళ్దాం, పెద్ద చదువుకోలేదు. కానీ స్కూల్స్ రన్ చేయడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ మీద ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాను, మరి సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకున్నాను, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ నేర్చుకున్నాను. అంటే ఎంబీఏ చేయకుండా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీద నేను ఐ హ్యావ్ లెర్న్ దోస్ స్కిల్స్. అకౌంటెన్సీ చేయకుండా అకౌంట్స్ని నేను మానిటర్ చేసే కెపాసిటీని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీద నేర్చుకున్నాను. స్కూల్లో పిల్లలకి టీచ్ చేయకుండా ఏ విధంగా పిల్లలకి నేర్పించాలి, ఏ విధంగా సిస్టమాటిక్ అంటే మనం ఇది ఉండాలి, ఎటువంటి కైండ్ ఆఫ్ టీచింగ్ యాక్చువల్లీ ఈజ్ లైక్ మోర్ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ కానివ్వండి, అంటే మనం ఏ పద్ధతిలో నేర్పించాలి అనేది నేను ప్రాక్టికల్గా నేర్చుకున్నాను. ఆల్ దీస్ ఆర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు? లేదండి, ఐఎమ్ అండర్ గ్రాడ్యుయేషన్. ఎస్, నౌ ఐఎమ్ ప్లానింగ్ టు డూ. అయితే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా బాగా అభివృద్ధి. ఇంకొక విషయం మేడం, మన ఐ డ్రీమ్ మీడియా వీక్షకుల కోసం ఒక నిమిషం చెప్పాలి. మీరు బుట్టా రేణుకా గారు అంటే చాలామంది కూడా తక్కువ చూశారు. మీరు ఇప్పుడే చెప్పారు మీకు 2 సన్స్ ఒక డాటర్ అనేసి. డాటర్కు వివాహమైంది, మనవడు ఉన్నాడు అంటారు. కానీ ఆ బుట్టా రేణుకా గారు మాత్రము అలాగే బుట్టగా ఉన్నారు. మిమ్మల్ని చూసేవారు కూడా 2 కొడుకులు ఒక అమ్మాయి మనవడు మీకున్నారంటే వచ్చినప్పుడు మేమే నమ్మలేదు. అంటే ఇంత యంగుగా కనిపించడానికి మీ రహస్యం ఏమో చెప్తే అంత మీద మా ఐ డ్రీమ్ వీక్షకులు కూడా పాటిస్తారు. దట్స్ నథింగ్ అండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. బట్ ఓన్లీ థింగ్, పాలిటిక్స్లో వచ్చేంత వరకు యోగా ఒకటి బాగా చేసేదాన్ని అండి. ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఒక 10 years డైలీ యోగా చేసేదాన్ని. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్రేక్ వచ్చింది. ఇప్పుడు ఐఎమ్ నాట్ డూయింగ్, ఒకసారి చేస్తాను ఒకసారి చేయను. ఆల్ దట్ ఇర్రెగ్యులారిటీ బాగా ఎక్కువ అయిపోయింది, అంటే బాగా ఇర్రెగ్యులర్ అయిపోయింది. సో దిస్ నథింగ్. ఐ డోంట్ నో, పీపుల్ దే సే ఐ లుక్ యంగ్ అంటే ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్ ఏమో, అంతే, అంతకుమించి ఇంక వేరే పెద్ద సీక్రెట్ ఏం లేదండి. ఇప్పటివరకు చూశారు కదండి మన కర్నూలు ఎంపీ బుట్టా రేణుకా గారి విషయాలు. అంటే రాజకీయాలంటే ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం కాదు, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడుతూ ముందుకు పోవడమే రాజకీయం అంటే. అయితే 2019 ఎన్నికల్లో తనకు తిరిగి వైసీపీ నుంచి టికెట్ వస్తుందని ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తన ఆరోగ్య రహస్యము నిత్యం యోగా చేయడమే. అయితే ప్రస్తుతం యోగా ప్రక్రియ తప్పిందని, భవిష్యత్తులో యోగాని మరింత ఎక్కువ చేసి తన వయసును దాచుకోవడానికి మరింతగా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు ఎంపీ గారు. ఎంపీ గారితో మరొకసారి కూడా మనము ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాం. నేను కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.